శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారు. के परिसर में नासिन का ये कार्यालय है जिसका कि अभी प्रधानमंत्री ने उद्घाटन करने के लिए यहाँ प्रधानमंत्री पहुंचे हैं। నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ కార్యకలాపాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ మంజూరైంది. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర భూమి కేటాయించింది ఈ ఇన్స్టిట్యూట్కి రాష్ట్ర ప్రభుత్వం. గత చంద్రబాబు ప్రభుత్వంలో దీనికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలుసార్లు శంకుస్థాపనలు చేసినప్పటికీ కూడా సరిగ్గా కోఆర్డినేషన్ లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారం సరిగా లేకపోవడంతో ఈ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణం అనేది ఆలస్యం అవుతూ వచ్చింది. 2022 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ మరొకసారి శంకుస్థాపన చేశారు. ఇది 2024 సంవత్సరం రికార్డు టైంలో ఈ భవన నిర్మాణం దీన్ని అంతటినీ కూడా పూర్తి చేసిన పరిస్థితి. పాలసముద్రంలో ఈ నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవం కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పూర్తయింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. లేపాక్షి చేరుకున్నారు ముందుగా ప్రధాని. అక్కడ ఆ ప్రాంత వైభవం వీటన్నింటినీ కూడా చూశారు. ఆ తర్వాత నేరుగా శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం చేరుకుని నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రధానంగా ఐఆర్ఎస్ అధికారులకు ఇక్కడ ట్రైన్ చేస్తూ ఉంటారు. ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్గా దీన్ని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. శివారెడ్డి, కొద్దిసేపు క్రితమే నాసిన్ ప్రాజెక్ట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నార్కోటిక్స్ ఈ అకాడమీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఒక ప్రతిష్టాత్మకంగానే కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 720 కోట్ల రూపాయలు రావడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 500 ఎకరాలు కేటాయించి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ఆ ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగానే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే పాలసముద్రం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. వచ్చి రాగానే పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా లేపాక్షికి వచ్చారు. లేపాక్షిలో వీరభద్ర స్వామి ఆలయంలో గంట సేపు నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా లేపాక్షి నుంచి నాసిన్ చేరుకున్నారు. నాసిన్కి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి నాసిన్ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి నేరుగా నాసిన్ అకాడమీ కార్యంలోకి వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన భవనాలు, అదేవిధంగా ల్యాబ్, ఇతర శిక్షణా కార్యక్రమాలు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నార్కోటిక్స్ శిక్షణా కేంద్రంలో దేశంలో 2 ఉన్నాయి. ఒకటి ఫరీదాబాద్ లో ఉంది, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అది ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పెనుకొండ నియోజకవర్గం గోరెట్ల మండలం పాలసముద్రం గ్రామంలో ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏపీకి మంజూరు చేసింది. 2017లో ఒకసారి, 2022లో ఒకసారి, 2 సార్లు శంకుస్థాపన జరిగినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. అందుకే 500 ఎకరాల భూమిని కేటాయించడం, అదేవిధంగా ఎట్లాంటి నీటి కొరత లేకుండా గుల్లపల్లి రిజర్వ్ నుంచి నీటి సప్లై చేయడం, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో ప్రాజెక్టు 720 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మితమైంది. అందుకే ఇకపైన అంటే ఈ రానున్న రోజుల్లో ఈ నాసిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నార్కోటిక్స్ ఈ శిక్షణా కేంద్రం నుంచే
IRS కి ఎంపికైన అభ్యర్థులకు ఇక్కడి నుంచే శిక్షణ కార్యక్రమం ఉంటుంది. వారు ఏదైతే ఎయిర్పోర్ట్స్ లో కానీ లేకపోతే షిప్ సముద్ర మార్గాల్లో కానీ వచ్చే స్మగ్లింగ్ సంబంధించి జరుగుతున్న కార్యకలాపాలు అసాంఘిక శక్తుల్ని అణచివేసేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో శిక్షణ ఉన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో విదేశాల నుంచి పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ల ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికట్ట ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఈ అకాడమీ పనిచేస్తుంది. ఇక్కడ సుశిక్షణ అయిన వారు ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్స్ కావచ్చు లేకపోతే షిప్పింగ్ యార్డ్స్ లో కావచ్చు వారిని రిక్రూట్ చేసి అక్కడి నుంచి స్మగ్లింగ్ కి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆ ఉద్దేశంతోనే దేశంలో ఉన్న ఫరీదాబాద్ ఇన్స్టిట్యూట్ ఒకవైపున పనిచేస్తూనే సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాల సముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న వాదన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం భావించి ఆ రోజున రాష్ట్రానికి నాశనం వంటి కేంద్రాన్ని అలాట్ చేసింది. అయితే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ఇట్లాంటి ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడం అదేవిధంగా ఇక్కడ భూమి అలికేషన్ అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినందున ఈ రోజున అంటే 2022లో శంకుస్థాపన ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.